హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో మీ తమిళలో చూసారు కదా, పాత బంగారం గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఇలాంటి రోజు వచ్చిందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ అరౌండ్ 5 to 6 years అవుతుంది నేను యూట్యూబ్ లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేసి. అండ్ ఎప్పుడు కూడా ఇలాగా లేటెస్ట్ గా ఉన్న మొబైల్స్ ని పక్కకు పెట్టేసి ఒక సంవత్సరంన్నర క్రితం ఫోన్ గురించి మాట్లాడడం మొదటిసారి. అండ్ ప్రాబ్లీ ఈ మంత్ మొత్తం కూడా ఇలాగే ఉండొచ్చు. ఈ రోజు మనం ఇంకొక స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందే ఒక చిన్న సజెషన్, మీరు ఒకవేళ లేటెస్ట్ మొబైల్స్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే వివో నుంచి వివో X200T లాంచ్ అయింది ఈ ఇయర్. ఆ ఫోన్ గురించి నిన్నే ఒక వీడియో చేశాను. నేను మన డెడికేటెడ్ రివ్యూ ఉంది, కెమెరా రివ్యూస్ ఉన్నాయి. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. లేదు నాకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో గేమ్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఫోన్ పిక్ చేసుకోండి, OnePlus 13 ని. అండ్ ఈ వీడియో నేను June 1st రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేసే టైంకి ఈ ఫోన్ 58,000 రూపాయలకి అమెజాన్ లో దొరుకుతుంది. 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. మళ్ళీ ఒకవేళ వీళ్ళు ప్రైస్ పెంచేస్తే నేనేం చేయలేను. రైట్ నో నేను June 1st రికార్డ్ చేసే టైంకి మాత్రం ఈ ప్రైస్ అవైలబుల్. అగైన్ ఇంకొకటి గట్టిగా గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ కెమెరాస్ కోసం పర్చేస్ చేసుకున్నట్లయితే ఈ OnePlus 13 వద్దు. దీనికంటే వివో X200T ఇంకా బాగా పర్ఫామ్ చేసింది. కానీ ప్రాసెసర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, హెవీ పర్ఫార్మెన్స్, హెవీ టాస్క్ అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కావాలనుకునేవారు ఈ OnePlus 13 తీసుకోవచ్చు. చూద్దాం. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనం ప్రీమియం కేటగిరీ 55,000 రూపీస్ లో ఒక మంచి స్మార్ట్ ఫోన్, 1.5 year ఓల్డ్ స్మార్ట్ ఫోన్. దీని గురించి మన ఛానల్ డెడికేటెడ్ రివ్యూ చేశాను అండ్ కెమెరా రివ్యూ కూడా చేశాను. ఎక్స్పీరియన్స్ అనే మాట్లాడుతున్నా. OnePlus 13 ఈ ఫోన్ లాంచ్ అయిన టైంలో నేను అరౌండ్ దీన్ని 65,000 రూపాయలు పెట్టి కొన్ని రివ్యూ చేశాను. 12GB 256GB వేరియంట్ ని. అది ఇప్పుడు ఏ కార్డ్ ఆఫర్ లేకుండా డైరెక్ట్ ప్రైస్ 58,000 రూపాయలకి మీకు అమెజాన్ లో దొరుకుతుంది. దాని మీద 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తారు. అది తీసేస్తే మీకు 55,000 రూపాయలకి ఈ ఫోన్ దొరికింది. 55,000 రూపీస్ లో అయితే నో డౌట్ ఖచ్చితంగా ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. బట్ చిన్న ఫ్లాస్ ఉన్నాయి, అవి ఈ వీడియో పూర్తి వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ చూద్దాం. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. సైడ్ మొత్తం కూడా ఇది మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది, అల్యూమినియం ఫ్రేమ్. బట్ మీకు ఇది స్టెయిన్లెస్ స్టీల్ బాడీ లాగా అనిపించింది. అండ్ సైడ్ అలర్ట్ స్లైడర్ ఉంటుంది. యాక్చువల్లీ ఇదే లాస్ట్ ఫోన్ మీకు మొత్తం యాపిల్ లో ఎలా అయితే ఈ యాక్షన్ కీ వచ్చేసిందో అలాగా మీకు ఇంకా OnePlus నాట్ సిరీస్ లో కానీ లేదా నెంబర్ సిరీస్ లో కానీ యాక్షన్ కీ తీసుకొచ్చేసారు. అలర్ట్ స్లైడర్ లాగా అయితే OnePlus 13 లాస్ట్. బ్యాక్ సైడ్ మీకు 2 టైప్స్ లో వస్తుంది. మీరు ఒకవేళ బ్లూ కలర్ పర్చేస్ చేసుకుంటే లెదర్ బాడీ, మిగతా బ్లాక్ అండ్ క్రీమ్ టోన్స్ లో తీసుకునేవి మీకు గ్లాస్ బాడీతో వస్తాయి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ మీకు సెరామిక్ గార్డ్ ప్రొటెక్షన్ తో వస్తుంది డిస్ప్లే. వాటర్ రెసిస్టెన్స్ పరంగా IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటాయి. సో బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే ఎక్స్ట్రీమ్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా హైలైట్ ఈ ఫోన్ కి మేజర్ USP ప్రాసెసర్. లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్. ఇప్పుడు మనం చూస్తున్న స్నాప్డ్రాగన్ 888 కి 888 Gen 5 కి మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒక 10% లో మీరు CPU GPU పరంగా హైక్ మీరు చూడొచ్చు. బట్ కొంత ఎక్స్ట్రీమ్ గేమ్స్ ఆడుకునే వాళ్ళకి రే ట్రేసింగ్ టెక్నాలజీ ఉంటుంది కదా, అక్కడ కొంచెం మేజర్ డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ దగ్గర కొంచెం డిఫరెన్స్ వస్తుంది. మన కెమెరాస్ బెటర్ గా అవుట్పుట్ మీకు స్నాప్డ్రాగన్ 888 Gen 5 వచ్చు. అండ్ బ్యాండ్విడ్త్, సిగ్నల్ బ్యాండ్విడ్త్ కూడా 888 Gen 5 వైఫై స్పీడ్స్ పరంగా అండ్ మొబైల్ నెట్వర్క్స్ పరంగా కొంత డిఫరెన్స్ ఉంటుంది. అది కాకపోతే మనలాంటి పర్సన్స్ ఇండియా లాంటి రీజియన్ లో మనం హెవీగా దాన్ని ప్రతి స్పెసిఫిక్ పాయింట్ లో మనం అబ్జర్వ్ చేసే అంత డిఫరెన్స్ అయితే మనం ఏం చూడం. సో మీరు 888 అయినా కన్సిడర్ చేయొచ్చు, 888 Gen 5 అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ మీరు ఇప్పుడు కన్సిడర్ చేసే 55,000 రూపాయలు అయితే చాలా మంచి ప్రాసెసర్. Antutu స్కోర్ ఇది 3 million ప్లస్ స్కోర్ చేసిద్ది. BGMI ఆడుకోవాలనుకుంటే 120 ఫ్రేమ్స్ లో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది Type C USB 3.2 జనరేషన్ తో వస్తుంది. అంటే మీరు లైవ్ స్ట్రీమ్స్ లాంటివి చేసుకోవాలనుకున్నా కానీ డైరెక్ట్ ఫోన్ నుంచి మీరు ఎల్గాటో లాంటి క్యాప్చర్ కార్డులు కనెక్ట్ చేసుకుని మీరు మంచిగా లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ RAM and ROM కాన్ఫిగరేషన్స్ కూడా LPDDR5X అండ్ UFS 4.0 స్టోరేజ్ టైప్స్ వస్తున్నాయి. లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్. మల్టీ టాస్కింగ్ అయినా, హెవీ పర్ఫార్మెన్స్ అయినా, ఈవెన్ కాంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు వీడియోస్ లాంటివి ఎడిట్ చేసుకోవాలనుకున్నా కానీ పవర్ఫుల్ ఇనఫ్ ప్రాసెసర్ అయితే ఈ ఫోన్ వస్తుంది. అన్నిటికీ క్యాపబుల్. నెక్స్ట్ నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ పరంగా ఇది 14 5G బ్యాండ్స్ తో వస్తుంది. బోత్ SA అండ్ NSA. అండ్ VoIP సపోర్ట్ ఉంటుంది. వాయిస్ ఓవర్ 5G కాల్స్ కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ కస్టమ్ డైలర్ తో వస్తుంది. మీరు ఒకవేళ కాల్స్ లాంటివి రికార్డ్ చేసుకోవాలనుకున్నా అనౌన్స్మెంట్ లాంటివి ఏమి ఉండవు. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. ఇది ఒక్కటే కావాలి, బ్లూటూత్ 6 ఇచ్చి ఉంటే బాగుండేది. వైఫై వర్షన్ Wi-Fi 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ లో వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ NFC, IR బ్లాస్టర్ రెండు ఉంటాయి ఈ ఫోన్ లో. మీరు కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు NFC యూస్ చేసుకుని. అండ్ డేటా షేరింగ్ కోసం కూడా మీరు NFC యూస్ చేసుకోవచ్చు. IR బ్లాస్టర్ ఉంటుంది. మీరు ఒకవేళ టీవీ కానీ, సెటప్ బాక్స్ కానీ, ఇంకా AC ఇట్లాంటివి కంట్రోల్ చేసుకోవాలనుకుంటే IR సెన్సార్ తో మీరు రిమోట్ కంట్రోల్ లాగా మీ ఫోన్ యూస్ చేసి వాటిని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఐఎమ్ వెరీ సారీ వీడియో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నా. పక్కన ఒక స్క్రీన్ షాట్ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి నేను చాలా దగ్గరలో ఉన్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తుంటే ఇంకా ఇలాంటి బెస్ట్ నానెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటే అది నాది గ్యారంటీ. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే. ఇందులో 6.82 inch స్క్రీన్ తో వస్తుంది. Quad HD Plus డిస్ప్లే ఇది. 2K రెజల్యూషన్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటి అంటే మీకు OnePlus 15 ఇప్పుడు ఫ్లాట్ డిస్ప్లేకి స్విచ్ అయిపోయారు కదా, మీకు ఈ OnePlus 13 ఏంటంటే క్వాడ్ కర్వ్డ్ ఉంటుంది. సైడ్స్ అండ్ టాప్ అండ్ బాటమ్ కూడా స్లైట్ కర్వ్ ఉంటుంది. సో మీరు ఇక్కడ యూస్ చేస్తే టెంపర్ గ్లాస్ దగ్గర మీకు కొంత ఇష్యూ రావచ్చు. అదొక్కటి తప్పించి అండ్ కొంత మెయింటెనెన్స్ డిఫికల్ట్ అనిపించింది. అదొకటి తప్పించి డిస్ప్లే మాత్రం ఏ క్లాస్ డిస్ప్లే ఇది. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది దీంట్లో. 4500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఇస్తారు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఇంకా చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి డిస్ప్లేకి. బట్ డౌట్ లేకుండా చెప్తున్నాను, డిస్ప్లే మాత్రం ప్రీమియం గ్రేడ్ డిస్ప్లే ఇది. ఎలాంటి పర్సన్స్ అయినా ఖచ్చితంగా సాటిస్ఫై చేసే డిస్ప్లే. నెక్స్ట్ ఇంకా స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. అండ్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంటుంది. బోత్ డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మోస్ రెండు ఉన్నాయి. అండ్ స్పీకర్స్ అవుట్పుట్ కూడా మీకు మంచి ప్రీమియం అనిపించింది. హాప్టిక్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి. OnePlus డివైసెస్ దట్టు ఫ్లాగ్షిప్ గ్రేడ్
హండ్రెడ్ లో మీకు అసలు ఫీడ్బ్యాక్స్ పరంగా వైబ్రేషన్స్ పరంగా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ప్రీమియం లెవెల్లో చాలా సాటిస్ఫైడ్ హ్యాప్టిక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మనం దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడాలి. కొంచెం ఫ్లాస్ అనిపించేవి ఈ కెమెరాస్ దగ్గరే. కెమెరాస్ చాలా ఇన్కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. మీకు అప్డేట్ బట్టి కెమెరాస్ మారుతూ ఉంటాయి. బ్యాక్ సైడ్ దీంట్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ సెన్సర్ చాలా మంది సెన్సర్ తో వస్తుంది. అండ్ సెకండ్ టెలిఫోటో పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ ఇది సోనీ LYT 600 సెన్సర్స్ తో వస్తున్నాయి. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సామ్సంగ్ JN5 సెన్సర్ యూస్ చేస్తున్నారు. ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. వీడియో క్యాపబిలిటీస్ చాలా బాగుంటాయి. 4K 60 FPS లో మీరు బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్ యూస్ చేసుకొని రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా బాగుంటుంది. డే లైట్ లో బాగుంటుంది. ప్రైమరీ సెన్సర్ యూజ్ చేసి 8K 30 FPS లో కూడా మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. బట్ ఒక్కొక్కసారి అప్డేట్ లో వీళ్ళు ఫిక్స్ చేస్తూ ఉంటారు అండ్ ఒక్కొక్కసారి సమ్టైమ్స్ బగ్స్ వస్తూ ఉంటాయి. కెమెరాస్ మళ్ళీ ఇవి హ్యాజల్బ్లడ్ పార్ట్నర్షిప్ తో వస్తున్నాయి. ఫస్ట్ టైం నాకు హ్యాజల్బ్లడ్ పార్ట్నర్షిప్ చెడగొట్టింది అనిపించింది ఈ కెమెరాలోనే. బట్ తర్వాత లేటర్ ఆన్ ఇవి ఫిక్స్ చేశారు. మంచి ఫోటోస్ దీని నుంచి టర్న్ అవుట్ అయినాయి. రైట్ నౌ 1 year ఓల్డ్ కాబట్టి మనం ఆండ్రాయిడ్ డివైస్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. ఐఫోన్స్ ఉన్నంత కన్సిస్టెంట్ గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ వీళ్ళు మెయింటైన్ చేయరు. సో మీరు ఒకవేళ 10 ఫోటోస్ క్యాప్చర్ చేసుకుంటే అందులో సగం మీరు ఎక్స్పెక్ట్ చేయండి. దట్ డే లైట్ లో మంచిగా వస్తాయని చెప్పి. మిగతా ఇంకా ఒకవేళ మీరు లో లైట్ లో క్యాప్చర్ చేసుకుంటే మాత్రం డీటెయిల్స్ సరిగ్గా ఉండవు. ఫోన్ కొన్నప్పుడు మాత్రం నేను రివ్యూ చేసినప్పుడు అన్బాక్స్ చేసిన వెంటనే చాలా ఇష్యూస్ ఉన్నాయి కెమెరాస్ లో. వెంటనే అప్డేట్స్ ఇచ్చి చాలా బాగా ఫిక్స్ చేశారు. అండ్ రైట్ నో ఒకవేళ మీరు ఈ ఫోన్ పిక్ చేసుకుంటే మీరు ఒక 70-75% ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. దట్ డే లైట్ లో. లో లైట్ లో మాత్రం ఫేషియల్ టెక్స్చర్ దగ్గర ఖచ్చితంగా మిస్ చేస్తుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నుంచి ఈ ఫోన్ లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రైమరీ సెన్సర్ టెలిఫోటో లెన్స్ ఓకే. దట్ డే లైట్ లో. లో లైట్ లో మీరు పర్ఫార్మెన్స్ అంత మీకు అనిపించకపోవచ్చు. నా అబ్జర్వేషన్ లో పాయింట్స్ ఇవి. బట్ నన్ను ఒకవేళ బెస్ట్ కెమెరా ఫోన్ ఈ 50-60,000 మధ్యలో ఒకవేళ సజెస్ట్ చేయమంటే మాత్రం నేను వివో X200 సజెస్ట్ చేస్తా. అందులో మీకు జైల్స్ పార్ట్నర్షిప్ ఉంటుంది. T-Star కోటింగ్ ఉంటుంది. లెన్స్ చాలా మంచి అవుట్పుట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ బోత్ ఫోటోస్ అండ్ వీడియోస్ అన్ని రకాల ఈ ఫోన్ తో కంపేర్ చేస్తే. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడితే ఇందులో 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. OnePlus వాళ్ళ డాష్ వైర్లెస్ ఛార్జ్ యూస్ చేయొచ్చు. అండ్ 10 వాట్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. బ్యాటరీ మీకు ఒక 1 full working డే అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం హెవీ యూజర్స్ అనుకుంటే మాత్రం సాయంత్రం ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు రైట్ లో మనం 7,000, 8,000, 9,000 అలవాటు పడుతున్నాం కాబట్టి కొంచెం 6,000 అయినప్పుడు మీకు సాయంత్రానికి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ ఫాస్ట్ ఛార్జింగ్ 100 వాట్ కాబట్టి మీకు అరౌండ్ 1 hour లోపలే ఫుల్ ఛార్జ్ అయిపోయింది. ఇంకా సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్ పాలసీ గురించి మాట్లాడదాం. ఇది Oxynoise 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చింది. అండ్ వీళ్ళు ఆల్రెడీ రోల్ అవుట్ కూడా చేసేసారు. Oxynoise 16 బేస్డ్ ఆన్ Android 16. అండ్ అప్డేట్ పాలసీ వీళ్ళు ఇచ్చింది 4+6 years అప్డేట్ పాలసీ. అంటే ఒక సంవత్సరం పోయినట్టే 3+5 years కింద మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు పర్చేజ్ చేసుకునే వాళ్ళు. UI పరంగా అయితే డౌట్ పెట్టుకోకర్లేదు. ఉన్న వాటిలో వన్ ఆఫ్ ద స్మూతెస్ట్ UI OnePlus Oxynoise. ఓన్లీ థింగ్ మీరు భయపడాల్సింది ఏంటంటే ఒకటి కెమెరాస్ దగ్గర, రెండోది గ్రీన్ లైన్ ఇష్యూస్. OnePlus 13 లాంచ్ అయినప్పుడు OnePlus బ్రాండ్ లో అదర్ ఫోన్స్ లో మనం గ్రీన్ లైన్ ఇష్యూస్ లాంటివి చూసాం. బట్ వీళ్ళు ప్రామిస్ చేశారు లైఫ్ టైం గ్రీన్ లైన్ వారంటీ. మీకు డిస్ప్లే ఒకవేళ ప్రాబ్లం అయితే వీళ్ళే సర్వీస్ చేసేస్తారు. ఫ్రీగా రీప్లేస్ చేసేస్తారు. కాకపోతే మాటల్లో ఇవి చాలా బాగుంటాయి. నిజంగా చేసిస్తే ఇంకా బాగుంటుంది. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. మీరు ఒకవేళ 50,000-60,000 రూపీస్ మధ్యలో చూస్తున్నట్లయితే OnePlus 13 కూడా మీరు ఇప్పుడు కన్సిడర్ చేయొచ్చు. ఇఫ్ అట్ ఆల్ మీరు ఒకవేళ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పర్సన్స్ అయి ఉంటే. కెమెరాస్ అయి ఉంటే మాత్రం నేను ఆబ్వియస్ కింద చెప్పాగా వివో X200కి వెళ్ళొచ్చు. బట్ ఆల్రౌండర్ కేటగిరీలో మనం X200తో పాటు ఈ OnePlus 13 కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. మరి వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కింద హైప్ పాయింట్స్ అనే వీడియో కొంచెం హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. నేను కొత్త వాళ్ళ ఫీడ్ లోకి వెళ్తాను. మన ఛానల్ 3 lakhs సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉంది. మీరు ఒకవేళ కొత్తగా వచ్చి కాంటెంట్ చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఇంకా ఇలాంటి బెస్ట్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. అది నాది గ్యారెంటీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్.